నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ కీలకమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పేరెంట్ టీచర్ మీటింగ్ లో పలు సూచనలు. సిరిసిల్లపట్నంలో ఘనంగా చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు. శ్రీ నవదుర్గాదేవి మండప్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు. పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు బతుకమ్మ ఆటలతో కార్మికుల నిరసన. రాజన్న ఆలయంలో భక్తుల సందడి. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ పీటీఎం ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ప్రతి విద్యార్థి 10వ తరగతి ముగిసిన తర్వాత ఇంటర్మీడియట్ దశ కీలకమని కలెక్టర్ స్పష్టం చేస్తారు. ఇంటర్ నుంచే ప్రతి సబ్జెక్టు పరిధి పెరుగుతోందని వివరించారు. విద్యార్థులందరూ తాము ఎంచుకున్న గ్రూపులకు సంబంధించి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని, అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కళాశాలలోని లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం డాక్టర్, ఇంజనీర్ కాకుండా లాయర్, ఆర్కిటెక్ట్, టీచర్, బిజినెస్ మ్యాన్, ఇతర రంగాలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ప్రతి విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ భవిష్యత్తు కోసం శ్రద్ధగా చదువుకోవాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇంట్లో చదివించాలని తెలిపారు. తల్లిదండ్రుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో జూనియర్ కళాశాలలు మరియు బలపడి పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. కళాశాలల్లో గదులో ఇతర సమస్యలను తాను పరిష్కరిస్తానని కలెక్టర్ భరోసానిచ్చారు. ప్రతిరోజు కళాశాలలో జరిగే పాఠ్యాంశాలను విద్యార్థులు శ్రద్ధగా విని రాసుకుని వాటిని నిరంతరం సాధన చేయాలని తెలిపారు. అధ్యాపకులు అందరూ ఎప్పటికప్పుడు ముగుస్తున్న పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరూ ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం, తహసీల్దార్ సుజాత, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సో దీంతో పాటు ఇప్పుడు బస్ స్టాండ్ రిక్వెస్ట్ బస్ స్టాప్ పెట్టమని ఇక్కడ చెప్తున్నారు, అంతే కదా, కాలేజ్ ముందు. అది ఒకటి. తర్వాత మల్లారెడ్డిపేట్, రాజసింగవరం, అక్కపల్లి మరియు తిమ్మాపూర్ అవి ఊరి నుంచి మీకు రావాలి. అక్కడ కూడా బస్ స్టాప్ కావాలి. ఈ వెంటనే నేను ఆనంద్ గారితో మాట్లాడతాను, అది ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు కూడా రోడ్ క్రాస్ చేసినప్పుడు మొత్తం జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచి క్రాస్ చేయాలి. కొంచెం ముందు వెనక చూసి రోడ్ క్రాస్ చేయాలి, లేకపోతే బాబు చెప్పారు అక్కడ యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అవును. సో దయచేసి రోడ్లో ఏమేమి మీకు జాగ్రత్తగా వహించాలి అది మీరు దయచేసి తీసుకోండి. ఓకే. సో అందరూ మాట్లాడారు, కానీ ఎడ్యుకేషన్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడారు. ఇప్పుడే ప్రిన్సిపల్ మేడం చెప్పారు డాక్టర్, ఇంజనీర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్, ఇంజనీర్ మాత్రమే అది ఫైనల్ లేదు. మంచి అడ్వకేట్ కూడా కావచ్చు, మంచి ఆర్కిటెక్ట్ కూడా కావచ్చు. ఓకే, డాక్టర్, ఇంజనీర్ మాత్రమే ఏదైనా శాశ్వతం అది లేదు, సక్సెస్ కి పారామీటర్ లేదు. మీరు మంచి వకీల్ అయితే కూడా చాలా మంచి, మంచి ఆర్కిటెక్ట్ కావచ్చు, మంచి బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీరు మంచిగా చదవాలి. మ్యాట్రిక్ వరకు అంటే 10th క్లాస్ వరకు ఏమంటే చాలా నార్మల్గా ఉంటాయి సబ్జెక్ట్స్. ఓకే, మ్యాథ్స్ కూడా నార్మల్గా ఉంటాయి, తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని నార్మల్గా ఉంటాయి. కానీ ఒకసారి 10th పాస్ చేసిన తర్వాత అన్ని అడ్వాన్స్ టాపిక్స్ మీకు మీ దగ్గర వస్తుంది. క్యాల్కులస్ మరియు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఎలక్ట్రోమాగ్నెటిజం, ఇవి అన్నీ వస్తాయి. అదేవిధంగా కామర్స్ సైడ్లో పోతే బ్యాలెన్స్ షీట్స్, తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, వేరే రకాల రేషియో, అవి అన్నీ వస్తాయి. సో జనరల్గా మనం మ్యాట్రిక్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి మేక్ ఆర్ బ్రేక్ ఇయర్ చెప్తాను. మేక్ ఆర్ బ్రేక్ ఇయర్ అంటే ఏదైనా ఈ 2వ సంవత్సరంలో మంచిగా చదివితే మీరు ఏదైనా మంచి
స్థాయికి చేరుకోవచ్చు. మంచిగా చదవకపోతే మరి బ్రేక్ అయిపోతారు. ఓకే, సో దానికోసం ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి మేక్ ఆర్ బ్రేక్ ఇయర్ చెప్తాం. ఓకే, సో దయచేసి మా రిక్వెస్ట్ మీ అందరితో ఏమంటే ఇవన్నీ నడుస్తుంది, కంపౌండ్ వాల్ ఇది అన్నీ నడుస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, నేను, డిఐఓ గారు, తహసీల్దార్ గారు, ఆర్ ప్రిన్సిపల్ గారు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివారు. అంతే కదా, అందరూ గవర్నమెంట్ స్కూల్ కదా, ప్రైవేట్ స్కూల్ నుండి ఎవరు చదవలేదు. ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్ అంతా క్వాలిఫైడ్ లేదు. వాళ్ళు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసి వచ్చారు, చాలా క్వాలిఫైడ్గా ఉంటారు. మీరు మీ డౌట్స్ ఏదైనా ఉంటే వెంటనే సిగ్గుపడకుండా ఇమీడియట్లీ అడగాలి. వాళ్ళు నా గురించి ఎవరు ఏం ఆలోచన చేస్తారు, నాకు అర్థం కాలేదంటే 5 సార్లు అడగాలి. లేకపోతే ముందు మీరు కన్సెప్ట్ క్లియర్ కాకపోతే మీరు ముందుకి పోలేరు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది, సపోజ్ ఒక చిన్న ఎగ్జామ్ గురించి చెప్తాం. మనం మీరు 12th పాస్ చేసిన తర్వాత బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్ ఉంటాయి. బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్లో చాలా కన్సెప్ట్స్ అడుగుతారు, అర్థమెటిక్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ అడుగుతారు. కానీ మీరు అని చదవకపోతే చాలా ఇబ్బంది అవుతాయి. ఓకే, సో ఇప్పుడే మనం మా డిఐఓ గారికి చెప్పాం, ఇక్కడ అన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, మ్యాగజైన్, తర్వాత కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, ఏ కాంపిటీషన్ మీరు 12th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత రాసుకోవచ్చు, అవి అన్ని పెట్టమని చెప్పడం జరిగింది. దయచేసి మీ లైబ్రరీలో కూర్చి మీరు ఖాళీ టైంలో లీజర్ పీరియడ్లో అది చదవండి. ఓకే, జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. అదేవిధంగా మ్యాథ్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ మీరు ఈ కంపౌండ్ వాల్ బస్ స్టాప్ ఇది నా పని ఉంది, నేను చేస్తాను. మీ పని ఏమున్నాయి, టీచర్ గారు ఏం చెప్తారు దయచేసి మీ ఫేర్ నోట్ తయారు చేయండి. టీచర్ గారితో కూడా నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మీరు ప్రతి సబ్జెక్ట్ కి ఒకసారి ఖతం అయిన తర్వాత ఒక స్లిప్ టెస్ట్ పెట్టాలి. స్లిప్ టెస్ట్ పెట్టిన తర్వాత ఎవరెవరు మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళకి పక్కన పెట్టండి. బాటమ్ 50% కి మంచిగా మరి మీరు కాన్సెప్ట్ క్లియర్ చేయించాలి, రెమెడియల్ క్లాస్ తీసుకొని. సో ఆ విధంగా మీరు ముందుకు పోతారు. ఓకే, అండ్ డాక్టర్ ఇంజనీర్స్ ఏ సక్సెస్ కి పారామీటర్ లేదు. మంచి టీచర్ అయితే కూడా, మంచి ఆర్కిటెక్ట్ అయితే కూడా, మంచి వకీల్ అయితే కూడా, మంచి బిజినెస్ మ్యాన్ అయితే కూడా ఇది సక్సెస్ పారామీటర్ అది కూడా. ఓకే, సో డాక్టర్ ఇంజనీర్ మాత్రమే కావాలి, అది శాశ్వతం కాదు. మనం అన్అకాడమిక్ క్లాసెస్ పెట్టాం, అప్పుడు సిఏ కోసం కూడా పెడుతున్నాం, మంచి కామర్స్ క్లాసెస్ కూడా పెడుతున్నాం. సో అది కూడా మీరు దయచేసి వాడుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కూడా తయారీ చేయండి. అదే విధంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంటాయి 12th తర్వాత. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎవరో స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు, వాళ్ళకి చాలా ఈజీగా అడ్మిషన్ అయిపోతుంది. అడ్మిషన్ అయిన తర్వాత అక్కడ పోయి బిఎస్సి కోర్స్ పెడతారు అడగవాసాలో. అడగవాసాలు అంటే పూణేలో ఉంటాయి. దీని తర్వాత డైరెక్ట్లీ లెఫ్టినెంట్ గా మీరు ఏర్పాటయ్యారు. ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు రాసుకోవచ్చు ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు ఆర్మీలో అందరికీ అడ్మిషన్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా ఆఫీసర్ గా మీరు ఏర్పాటు అవుతారు. ఫస్ట్ సాలరీ 1 lakh దాకా ఉంటాయి. ఓకే, సో ఇది ఎట్లా అవుతారు అండ్ ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? ఇప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే మంచిగా 2 years చదివితే మీరు ముందుకు పోవచ్చు. ఓకే, సో నా రిక్వెస్ట్ ఏమంటే ఈ గది ఈ కంపౌండ్ నా పైన వదిలేసేయండి, మీరు మంచిగా అందరూ చదవాలి. పేరెంట్స్ తో కూడా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, మీ పిల్లలకి 2 years మీరు డిస్టర్బ్ చేయకండి. ఓకే, ఓన్లీ చదివియాలి. ఓకే, సో మేము ఓన్లీ ఒకటే ఉన్నాయి లక్ష్యం, మాకు మంచి కాంపిటీషన్ అది లో ఎక్కాలి, మంచి ఆర్మీ ఆఫీసర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు. ఓకే, సో అలాంటి ఆ దిశ మీకు ఏం ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. ఓకే, సో ఇవన్నీ అయిపోతాయి. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఈ రోజు నుంచి పోయి మీకు ఏదైనా కన్సెప్చువల్ క్లారిటీ కావాలంటే 10 సార్లు మీకు టీచర్ గారితో అడగండి, దీని మీద ఏం ప్రాబ్లం లేదు. కానీ మీ పాస్ పర్సెంటేజ్ ఈ స్కూల్లో పెరగాలి. తర్వాత జిల్లా వ్యాప్తంగా జూనియర్ కాలేజీలో చాలా తక్కువ ఉంది పాస్ పర్సెంటేజ్, అది కూడా పెరగాలి. ఓకే, అది అన్ని ఈ స్టూడెంట్ చేతిలో ఉంది, మీ టీచర్ చేతిలో ఉన్నాయి. ఓకే, పేరెంట్స్ కి కూడా పేరెంట్స్ తో కూడా మాకు కొంచెం సపోర్ట్ కావాలి. ఓకే, మీ పిల్లలకి డిస్టర్బ్ చేయకండి 2 years. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడి పలువురికి ఆదర్శంగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పట్టణ ప్రముఖులు, రజక సంఘాల నాయకులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల వేడుకలను మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించకపోవడం శోచనీయమని పలువురు పేర్కొన్నారు.
సాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రజాకార్లు, దేశ్ముఖ్లు, నైజాంలకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె వీర చరిత్రను పలువురు కొనియాడారు. నేటి తరం ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రజక సంఘం పట్టణ అధ్యక్షులు దండు శ్రీనివాస్, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు మైపాల్, బండి శ్రీనివాస్, దండు సురేష్, వేమరవాడి శ్రీనివాస్, మధు, గౌరయ్య, చొప్పదండి ప్రకాష్, రాగుల రాములు, అలాగే చొక్కాల రామ్, సిఐ కృష్ణ, మల్లేశం, విక్రమ్, మహేందర్, శ్రీనివాస్, కంసాల మల్లేశం, మార్పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నూట 130వ జయంతి చిట్టాల ఐలమ్మ గారి జయంతి బడుగు బలహీన వర్గాల కోసం ఆమె చేసిన త్యాగము, వారి త్యాగాల ఫలితంగానే ఇక్కడ బీసీ ఎస్టీలంతా కూడా రాజకీయ అజ్ఞానం కలుపుతున్న పడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఏదైతే మున్సిపల్ అధికారులు గవర్నమెంట్ మరి చేయవలసిన ఒక పరిస్థితి బాధాకరమైన విషయం అని చెప్తుంటున్నాము. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఇల్లు చేసుకుంటే కదా, ఎమ్రాడో టెంపుల్ ఉన్నది, మరి దేవుని దగ్గరికి ఎందుకు పోతారు? ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకునే పరిస్థితి కదా. మరి సంవత్సరానికి ఒక్కరోజు కూడా మరి మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా ఇక్కడ వచ్చి మరి కార్యక్రమాలు చేయకపోతే ఇది బాధాకర విషయం అని చెప్పి మరి ఇట్లాంటివి జరగద్దని చెప్తున్నాం. కనీసం దండలు కూడా మరి అరేంజ్ చేయలేని ఒక పరిస్థితి ఉంది. వారి ఒక కుట్రాన్ని తెలంగాణ మీద అధికారులందరూ కూడా వచ్చారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇట్లాంటి నిర్లక్ష్యం జరగద్దు మున్సిపల్ అధికారులకు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. త్యాగమూర్తి అయినటువంటి చిట్యాల ఐలమ్మ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఆమె ఆనాడే పలు బలహీన వర్గాల కోసము ఎదిరించి పోరాడినటువంటి మహనీయురాలు. ఆమె సేవలు గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యొక్క కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా శ్రీ సాకలి ఐలమ్మ పేరు మీద మార్చడం జరిగింది. అది సంతోషదగ్గ విషయము. ఇక ముందు కూడా ఆమె యొక్క అడుగుజాడల్లో ఆమె చూపినటువంటి బాటలు నడచడానికి మనం అందరం ప్రయత్నించాలని కోరుతా ఉన్నాను. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో గల శ్రీ నవదుర్గాదేవి మండపంలో ఈరోజు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారిని సేవిస్తున్నట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీ నవదుర్గాదేవి మండపం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మండప కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారు ప్రతిరోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ప్రత్యేక పూజలు అందుకుంటున్నారని తెలిపారు. నవరాత్రుల్లో భాగంగా భరతనాట్యం, దాండియా లాంటి ఆటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహాచండీ యాగం కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రేపు అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు భరతనాట్యం మరియు దాండ్యా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణ ప్రజలు మొత్తం హాజరు కావాలని కోరుతున్నాం. మేము కొత్తగా సాయినగర్లో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి మండపం పేరు శ్రీ నవదుర్గాదేవి మండపం. యూత్ అందరం కలిసి ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం ప్రతిష్టాపన జరపడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. అభిషేకాలు జరుగుతాయి మరియు ఈరోజు కుంకుమ పూజ మరియు ఈరోజు కుంకుమ పూజ మరియు సాయంత్రం దీపారాధన, రేపు ఈవినింగ్ భరతనాట్యం మరియు దాండ్యా కార్యక్రమాలు, చిన్న కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. మహాచండీ యాగం కూడా జరుగుతుంది. మంగళవారం రోజు మహాచండీ యాగం ఉంటుంది. ఇట్టి మహాచండీ యాగానికి ప్రజలందరూ విచ్చేసి ఇట్టి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. పెండింగ్ వేతనాలు చెల్లించే వరకు గ్రామ పంచాయతీలో నీళ్లు, వీధి లైట్లతో పాటు అత్యవసర సేవలన్నీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేపటి నుండి బంద్ చేస్తున్నట్లు జీపీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ వెల్లడించారు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు బతుకమ్మలాడుతూ నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, మండల జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని అన్నల్దాస్ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య ధోరణి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కార్మికుల కుటుంబాలు పండుగ పూట పస్తులుండే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో ప్రతి నెల వేతనం అందుకున్న సందర్భం లేదని వాపోయారు. ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎనగమంటి మల్లారెడ్డి, యూనియన్ మండల అధ్యక్షులు వర్కోలు మల్లయ్య, బుర్ర శ్రీనివాస్, అక్కల అంజాగౌడ్, లోనికి శ్రీనివాస్, జ్ఞాత నర్సయ్య, జల్లి లక్ష్మణ్ మరియు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడే మేము సిపిఆర్ ఆఫీస్ కు మాట్లాడినాము. స్టేట్ మొత్తం కూడా ఇవాళ లేకపోతే రేపటి వరకల్లా జీతాలు అందరికి వేస్తా అన్నారు. నాగేశ్వరరావు సార్ అనే సార్తోనే మాట్లాడినాము. 2 రోజులలో పడిపోతాయి మన జీతాలు. అయితే మన ఒక్క సిరిసిల్లది కాదు, ఇది మొత్తం. ఇప్పుడు సార్ చెప్పిండు ప్రజల
తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాపాలనలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి నెల వేతనాలు అందుకున్నది లేదు. ఎస్టీ మహిళా పంచాయతీ శాఖ మంత్రి అయిందని మేము చాలా సంతోషపడ్డాం. సీతక్క గారిని కలిసినాం, కార్మికుల సమస్యలు చెప్పినాం. ఆమె కూడా వీళ్ళందరినీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పర్మిట్ చేసి వీళ్ళ వేతనాలు వేస్తామని చెప్పింది. 2018లో మేము సమ్మె చేసినప్పుడు మా జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు మా టెంట్ల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 వేతనం ఇస్తాం, వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తాం, వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనలో ఏ నెల వేతనం ఆ నెలది తీసుకున్న పాపాన పోలేదు కార్మికులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ, కానీ ఈ పండుగ కూడా కార్మిక కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈరోజు లేదా రేపు వేతనాలు ఇవ్వకపోతే ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని చెప్పి మేము తెలపడం జరిగింది. గత వారం క్రితం జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్ద పండుగ వస్తుంది, వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి, క్లియర్ చేయాలని చెప్పాం. 2 రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పాం. 10 రోజులు చూసిన ఈ అధికారులు కార్మికుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. పెండింగ్ వేతనాలు క్లియర్ చేయకపోతే ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మెకు పోతున్నారు. రాబో బతుకమ్మ పండుగకు మరి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. అది ఆలోచించుకొని వెంటనే పెండింగ్ వేతనాలు క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. దసరా సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయాన్ని చేరుకుని రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న క్షేత్రం భక్తుల రద్దీతో సందడిగా కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు మొదటగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీతిపదమైన కోడెను కట్టేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ కీలకమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పేరెంట్ టీచర్ మీటింగ్ లో పలు సూచనలు. సిరిసిల్లపట్నంలో ఘనంగా చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు. శ్రీ నవదుర్గాదేవి మండప్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు. పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు బతుకమ్మ ఆటలతో కార్మికుల నిరసన. రాజన్న ఆలయంలో భక్తుల సందడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.